రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కల నెరవేరింది. ఇప్పటి వరకు 16 సీజన్లు ఆడిన మెన్స్ సాధించలేని ఘనత రెండో సీజన్లోనే మహిళలు గెలిచి ఫ్యాన్స్ కు కరువు తీర్చారు. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు. తొలిసారి ఆర్సీబీ టైటిల్ గెలవడంతో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. మాజీ క్రికెటర్లు మహిళల జట్టును ప్రశంసిస్తూ తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇంతవరకు భాగమే ఒక ఊహించని వ్యక్తి ఆర్సీబీని ప్రశంసించడం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. విజయ్ మాల్యా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఫ్రాంచైజ్ గా క్రికెట్ అభిమానులను పలకరించాడు. తాజాగా చాలా కాలం తర్వాత ఆర్సీబీ మహిళలు టైటిల్ గెలవడంతో వారిని అభినందిస్తూ ట్వీట్ చేశాడు. ఆర్సీబీ మహిళల జట్టుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సీజన్ లో ఆర్సీబీ మెన్స్ జట్టు టైటిల్ గెలిస్తే అది డబుల్ కిక్ అవుతుంది. గుడ్ లక్ అని తన ఎక్స్ ద్వారా తెలిపారు. వ్యాపార భారత బ్యాంకుల నుంచి వేల కోట్ల అప్పు తీసుకుని విదేశాలకు పరారైన ఈ బడా పారిశ్రామికవేత్త ఉద్దేశపూర్వకంగానే ఎగవేతకు పాల్పడినట్లు సిబిఐ ఆరోపించింది. 2015-16 మధ్య మాల్యా 330 కోట్ల విలువైన ఆస్తులను కొనుగోలు చేసినట్లు సిబిఐ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. దీంతో ఇప్పుడు ఇతని మీద సోషల్ మీడియా ట్రోల్స్ వర్షం కురుస్తుంది. క్యా పతా విజయ్ మాల్యా ఇసి ఖుషీ మే ఇండియా వాసిస్ ఆ జాయా అని ఎక్స్ లో ఒక నెటిజన్ కామెంట్ చేస్తుంటే, విజయ్ మాల్యా చాలా కాలం గడిచిన దారి గురించి మాట్లాడటం ఎస్బీఐ ఉద్యోగులు చూస్తున్నారని మరొక నెటిజన్ చమత్కరించాడు. విజయ్ మాల్యా డబ్బులు పెట్టినట్టున్నాడు, అందుకే ఆర్సీబీ గెలిచిందని కొందరు అంటున్నారు.